హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిట్. ఈరోజు మనం చాలా మంది కూడా అంగ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంగం సరిగా స్తంభించకపోవడం, స్తంభించినా త్వరగా మెత్తబడిపోవడం, లేదా రతిలో మధ్యలోనే మెత్తబడిపోవడము, లేదా త్వరగా వీరం పడిపోవడము, అసలు పూర్తిగా రోజంతా కూడా స్తంభన లేకుండా, అసలు ఏది చూసినా, ఏ మూమెంట్ వచ్చినా, ఏ ఆలోచన లేకుండా కదలకుండా నిర్జీవంగా పడిపోవడము, ఇలాంటి చాలా రకాల సమస్యలతో నాకు చాలా మంది కాల్ చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అందరికీ అందుబాటులోను అది సులువైనటువంటి చిట్కా గురించి మీకు చెప్తాను. ఈ కొంచెం మనము ఈ చిట్కాని కనుక రోజు కొంచెం ఓపికతో కనుక చేసుకుంటున్నట్లయితే ఇది నరాలకు మంచి బలాన్ని, సత్వాన్ని, పటుత్వాన్ని, అంగ స్తంభనాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా పురాతనమైనటువంటి అండ్ అద్భుతమైనటువంటి ఫలితాలు అందించినటువంటి చిట్కా. ఈ చిట్కా అనేది చాలా కాలం నుంచి కూడా అందుబాటులో చాలా మంది కూడా వాడుతూ ఉంటారు. వీటినే ఈ చెప్పినటువంటి ఈ చిట్కానే మాత్రల రూపంలో కూడా చాలా మంది ఉపయోగిస్తూనే ఉంటారు. సో మనము చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గర కానివ్వండి, ఏదైనా ఆయుర్వేదం గురించి బాగా సిద్ధాస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే మాత్రలలో సహజంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేటివి కలుపుతూ ఉంటారు. వాటిని కూడా మనం ఉపయోగిస్తూ మరికొన్నిటిని యాడ్ చేస్తూ ఇప్పుడు ఆ చిట్కాని ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలి, ఎలా తయారు చేయాలని మనం తెలుసుకుందాం. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తానండి, జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా? ఒకటి, జాజికాయ అన్ని సమభాగాలుగా తీసుకోండి. జాజికాయ, జాపత్రి, గుర్తుపెట్టుకోండి, జాజికాయ, జాపత్రి. ఓకేనా? ఇలాచీలు కూడా మనకు అన్ని కూడా అందుబాటులో ఉండేటివే. దాల్చిన చెక్క కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మరాఠీ మొగ్గ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ఐదిటిని సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా మంచిగా గ్రైండ్ చేసేయండి. ఓకేనా? గ్రైండ్ చేసి దాన్ని పక్కకు పెట్టేసుకోండి, ఒక బాటిలో భద్రపరచుకోండి. ఓకేనా? అన్ని సమభాగాలుగా తీసుకొని మంచిగా గ్రైండ్ చేసి ఒక బాటిలో భద్రపరచుకోండి. ఇప్పుడు మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే, ఒక గ్లాసు పాలను, ఒక సుమారుగా జ్యూస్ గ్లాస్ ఉంటుంది కదా, జ్యూస్ గ్లాస్ అంత పాలను ఒక బౌల్లో వేసి అది కొంచెం వేడైన తర్వాత అందులో ఒక 4-5 పిప్పలి వేయండి. పిప్పలి అనేది మనకు మార్కెట్లో చౌదప్పుడు దుకాణం లభిస్తుంది. ఈ పిప్పలి వేసినట్లయితే ఏమిటంటే పాలు విరిగిపోతాయండి. గుర్తుపెట్టుకోండి, పిప్పలి వేస్తే పాలు విరిగిపోయిన తర్వాత నీళ్ళు ఒకవైపు, అదేవిధంగా పాలు అన్ని గడ్డగలిపి ఒకవైపు అవుతుంటాయి, మనం చూస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఆ విరిగిపోయిన తర్వాత ఆ పాలను వడబోసి నీళ్ళని పక్క పెట్టి మిగిలిన మనము మామూలుగా జున్ను అంటాం కదండి, అలా జున్నులాగా మిగులుతుంది. ఇలా తయారు చేయడానికి ఒక చిన్న బౌల్ ఆ జున్ను తీసుకొని దానిలో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ చూర్ణాన్ని దాని మీద ఒక 2-3 చిటికల మోతాదులో లైట్గా పల్చగా చల్లుకొని దాన్ని తినేసేయాలి ఉదయం పూట పరిగెట్టనే. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇది చాలా 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 అద్భుతమైనటువంటి చిట్కా. ఈ చిట్కాకు అసలు ఎదురే ఉండదు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నరాల బలహీనతలకు, హార్మోన్స్ డెవలప్మెంట్కి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మేము వీటి కోసం తయారు చేసేటువంటి మెడిసిన్స్ లో కూడా ఈ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తాము. ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఈ జున్ను ఒకటి. ఓకేనా? కాబట్టి దీని వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. నేను చెప్పాను కదా, అతి పురాతనమైనటువంటి చిట్కా ఇది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్క 15 నుంచి 20 రోజులు మీరు ప్రయత్నం చేయండి. ఎలాంటి మార్పులు మీ శరీరంలో కనబడుతున్నాయో చూడండి. ఇది వాడే సందర్భాల్లో నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, చింతపులుపు, చారు, సాంబారు, రసం, పచ్చళ్ళు, ఆలుగడ్డ, వంకాయ ఇలాంటివి పూర్తిగా మానివేయాలి. మామూలు కూరగాయలు, ఆకుకూరలు, మామూలు రెగ్యులర్ వార్మప్స్ చేసుకోండి, సరిపోతుంది. ఉదయం కూడా పరిగెట్టనే దీన్ని ఒక చిన్న గిన్నె మోతాదులో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా అద్భుతంగా టేస్ట్ ఉంటుంది, చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది, పటుత్వాన్ని పెంచుతుంది, అంగ స్తంభాలను విపరీతంగా పెంచుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే? సో ఫ్రెండ్స్, ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. అయినా కూడా సమస్యలు అధికంగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నట్లయినా, లేదా త్వరగా క్యూర్ కావాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇలాంటి సందర్భాల్లో నాకు ఒకసారి కాల్ చేయండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తాను. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ని పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం చాలా మొదటి నుంచి అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.